లే నేను అవగాహన లేకుండా చెప్పట్లా, అనుభవించకుండా చెప్పట్లా. సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందాలి. అంబేద్కర్ ఇష్టవా నువ్వు? ఆర్టికల్ 25 కల్పించింది ఎవరు? సపోర్ట్ చేశాడు. సమాజానికి ప్రేమ, శాంతి, సౌమ్యత, సహనము, త్యాగము, సేవ నేర్పేది క్రైస్తవులు. సువార్త విస్తరిస్తే జీవితాలు మార్చబడతాయి, మనుషులు మారుతారని, సువార్త ప్రకటన కోసం, భావస్వేచ్ఛ ప్రకటనని, అంతరాత్మ ప్రబోధానుసారం నమ్మిన మతమును విశ్వాసమును స్వీకరించవచ్చు అనే ఆర్టికల్ని పొందుపరిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇతర మతాలకు ప్రచారం లేదు, ప్రచారం ఉన్నది క్రైస్తవ్యానికే. ఆ సంగతి ఆయనకి తెలుసు. ప్రచారం స్వేచ్ఛ కల్పించాల్సింది క్రైస్తవ సంఘానికి, అది వ్యాపించాల్సింది కూడా అదే. అప్పుడే సమాజం ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వాలతో వర్ధిల్లుతుంది అని ఆ మహనీయుడు ఆ పని చేశాడు. ఈరోజు మన దౌర్భాగ్యులే కొంతమంది మన మీదనే, అదే చెప్తుంది, కంచే చేను వేసినట్టు తయారయ్యారు. ఇట్లా అయిపోయింది పరిస్థితి నాడు సంఘ దుస్థితి. కన్నీళ్ళు వస్తున్నాయి, గుండె రగిలిపోతుంది. అయినా పర్వాలేదు, నా దేవుడేం చేతగానోడు కాదు, అసమర్థుడు కాదు, ఆయన బలహీనుడు అంతకన్నా కాదు. ఒకటే, ఒక టైం ఇచ్చాడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క టైం ఇచ్చాడు. వాళ్ళ టైంలో వాళ్ళు ఆడతారు, ఆయన టైం కూడా ఆయన తీసుకుంటాడు. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన స్పందిస్తాడు. ఈరోజు చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు చదువుకునే పిల్లలకు కూడా చెప్తున్నాను, చదువు చదువు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కినట్టు నువ్వు చదువు. దద్దమ్మలాగా ఉండొద్దు, చదవాలి, ఒక రేంజ్కి వచ్చేటట్టు చదవాలి. నువ్వు ఏం చదువుతున్నావు అందులో పరాకాష్ఠగా చేరాలి. నీ అవసరత ఉంది భవిష్యత్తు సంఘానికి. సోమరిపోతులాగా ఉండొద్దు, నిద్రముఖం వేసుకొని ఉండొద్దు, మంపుగా ఉండొద్దు. నువ్వు ఆడపిల్లవైనా మగోడివైనా నువ్వు చదవాలి, గట్టిగా చదవాలి, పట్టుదలగా చదవాలి, ఆర్థికంగా నిలదొక్కాలి, పదవుల్లో కూడా నిలదొక్కాలి, ఉన్నత స్థలముల్లోకి ఎక్కాలి. నువ్వు ఎస్తేరు అధికార పీఠం ఎక్కినట్టు ఎక్కాలి నువ్వు. నేను అవగాహన లేకుండా చెప్పట్లా, అనుభవించకుండా చెప్పట్లా. సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందాలి. అంబేద్కర్ ఇష్టవా నువ్వు? ఆర్టికల్ 25 కల్పించింది ఎవరు?